వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ సుమ. ఈరోజు మనం ఐబొమ్మ అంటే ఇటీవల పైరసీ నడిపి అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు రవిపై ఎలాంటి కేసులు నమోదైనాయి, ఎంత కాలం శిక్ష పడే ఛాన్స్ ఉంది, ఇలాంటి టాపిక్ గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ అడ్వకేట్ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు ఏ ఐబొమ్మ అంటే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంటే కొంతమందికి నెగిటివ్గా వెళ్ళినా బయట ప్రపంచానికి చూసే వాళ్ళందరూ మనం కామెంట్స్ లో చూసుకోవచ్చు, ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వాళ్ళు చూసొచ్చు. ఒక్క సినీ పరిశ్రమ తప్ప మిగతా అన్ని ఐబొమ్మ రవి అంటే ఒక హీరో లాగా చూస్తున్నారు. అవును. సో ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, తెలిసింది అందరికీ. అతను అరెస్ట్ చేసి అంటే ఎలాంటి సెక్షన్స్ నమోదైనాయి, అసలు ఎంతకాలం శిక్ష పడుతుంది? తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే వారు ఉన్నారు, అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు 30వ తారీఖు 8వ నెల 2025 అంటే 30th ఆగస్ట్ 2025 నాడు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా పైరసీ అవుతా ఉన్నది, మాకు నష్టం జరుగుతూ ఉన్నది ఇచ్చిన క్రమంలో. సో సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. మనకి అందరికీ తెలిసిందే, రవి ఇక్కడికి ఇండియాకి వచ్చినప్పుడు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి మీద సెక్షన్ అంటే కాపీరైట్ యాక్ట్ ఒకటి ఉంది, ఇన్ఫర్మేషన్ ఐటీ యాక్ట్ ఉంది, అదేవిధంగా సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది, అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్. మొత్తానికి 4 యాక్ట్లతోటి వారిని రిమాండ్ చేయడం జరిగింది. కాపీరైట్ యాక్ట్లో మనకు 66, 65 ఆఫ్ కాపీరైట్ యాక్ట్, అదేవిధంగా 6A, 6AB సినిమాటోగ్రఫీ యాక్ట్, అదేవిధంగా మనకు 66C, 66E ఐటీ యాక్ట్, అదేవిధంగా బిఎన్ఎస్ ప్రకారంగా సెక్షన్స్ 111 మరియు 318 క్లాస్ 4 కింద వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే వీటి యొక్క అంటే సెక్షన్స్ యొక్క పూర్తి వివరణ ఏంటంటే, అతను ఇన్ఫర్మేషన్ అంటే టెక్నాలజీని వాడుకొని పైరసీకి పాల్పడి, అదేవిధంగా ప్రైవసీగా ఉండాల్సిన అందరి యొక్క పర్సనల్ డేటాను అతని ప్రయోజనానికి, ఆర్థికంగా ఎదగడానికి కావచ్చు, డబ్బులు సంపాదడానికి కావచ్చు, వితౌట్ కన్సర్న్ ఆఫ్, అంటే ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఒక ఒక వస్తువు తయారు చేసిన వ్యక్తికి అతనే యజమాని అవుతాడు. సో అతను తెలియకుండా మీరు డూప్లికేట్ తయారు చేసిన, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనం టెలిఫోన్స్ చూసుకున్నా, మొబైల్స్ చూసుకున్నా, అదేవిధంగా చార్జర్స్ ఉంటాయి, సామ్సంగ్ బ్యాటరీస్ అని గతంలో వచ్చేటివి, డూప్లికేట్స్ తయారు చేసేవి, అవన్నీ కూడా కాపీరైట్స్ కిందకి వస్తాయి. అంటే అనుమతి లేకుండా ఒకరికి సంబంధించిన దాన్ని వీళ్ళు పైరసీ, మనం సినిమా అయితే పైరసీ అంటాం, మిగతా వస్తువులను అయితే డూప్లికేట్ అంటాం. సో అలా చేయడం అనేది కాపీరైట్ యాక్ట్ కింద నేరం. సో దానికి ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. సో ఈరోజు ప్రజలు కావచ్చు, సామాన్య జనాలు కావచ్చు, వారిని మరి హీరోగా భావించినప్పటికి కూడా ఈ చట్టం అనేది అందరికీ సమానమైనది. శిక్ష పడుతుందా? పడుతుంది. ఇప్పుడు మనకు ఒక అన్ని సెక్షన్లు దాదాపుగా 3 months నుంచి 7 years లోపల అన్ని కూడా సెక్షన్ల ప్రకారం ఉంటుంది. ఇంకా కూడా ఏంటంటే వారి మీదకి వారికి మనం చూస్తాం, నిన్ననో మనను మనం చూసాం, టీవీలో పేపర్లో కూడా చూస్తాం, ఈడీ కూడా ఒక లేఖ రాసింది. అంటే ఇంటర్నేషనల్గా కూడా వారు మనీ లాండరింగ్ పాల్పడ్డారు కాబట్టి, అంటే విదేశాలలో ఉండి ఇక్కడ లావాదేవీలు జరిపారు కాబట్టి ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ కేసు కిందకి వస్తాయి. కాబట్టి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఈడీ కూడా కమిషనర్ గారికి లెటర్ రాసింది, అసలు డీటెయిల్స్ కేసు పూర్వపరాలు ఏంది, వాటి ఫైల్స్ ఇవ్వమని చెప్పి రాయడం జరిగింది. అదే కాకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా, ఫారినర్ యాక్ట్ కూడా మనకు ఈరోజు అయినట్టు ఉన్నది. అంటే దాదాపు ఈరోజు నాకు తెలిసినంత వరకు వారి మీద 1 నుంచి 2-3 కేసులు ఇంకా కూడా అయినట్టు ఉన్నాయి. ఎందుకంటే మిగతా నిర్మాతలు కూడా ఏదైతే గతంలో కంప్లైంట్స్ ఇచ్చినారో వాటిలో కూడా వీరిని పీటీ వారెంట్ వేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి రవి సరే శిక్షలు ఏమున్నప్పుడు కూడా బెయిల్ అనేది అంత తొందరగా రాదనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఒక కేసు కాదు, దాదాపు 4-5 కేసులలో ఉండవచ్చు ఈ రోజు వరకు. ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెక్షన్లు కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎంతకాలం శిక్ష పడవచ్చు అంటారు? అదే ఇప్పుడు మనకు యాక్ట్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసుల ప్రకారంగా, పోలీసు వాళ్ళు పెట్టిన దాని ప్రకారంగా కొన్ని సెక్షన్ల ప్రకారంగా 3 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉంది.
కొన్ని సెక్షన్‌లో జరిమానా ఉంది. హ్మ్. కొన్ని సెక్షన్‌ల ప్రకారం బిఎన్ఎస్ ప్రకారంగా హ్మ్. 7 ఇయర్స్ ఉంది. హ్మ్. సో, 7 ఇయర్స్ అనేది మాక్సిమం అనేది ఉన్నది. హ్మ్. సో, ఇవి ఏ ఒక ఒక ఎఫ్ఐఆర్ వరకు, ఒక కేసు వరకు. హ్మ్. సో, మిగతా ఎఫ్ఐఆర్‌లలో మరి వాటిల సెక్షన్‌లను బట్టి ఏమైనా ఉంటది. ఎన్‌కౌంటర్ పడే ఛాన్స్ ఉందా? అలా అలా ఎన్‌కౌంటర్ అనేది అది అంటే ఇప్పుడు ఏదో అంతా హైప్ చేయడానికి హైప్ జే ఎవరో మాట్లాడిన మాటలే గానీ, హ్మ్. హ్మ్. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి గూడా జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 21 ప్రకారంగా. సో, హ్మ్. ఎన్‌కౌంటర్ జేయాలనుకుంటే ప్రభుత్వం ఇప్పటికి చాలా మందిని జేయాలె. హుహు. కాబట్టి నేరం జేషిండు హ్మ్. వాస్తవము. హ్మ్. హ్మ్. శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తది. హ్మ్. హ్మ్. ఇంకోటేందంటే ఇప్పుడు ఉన్న ప్రజలు గూడా ఏందంటే ఇలాంటివి ప్రోత్సహించకూడదు. హ్మ్. ఎందుకంటే పైరసీ అనేది ఒక పైరసీ మన సినిమా 2 గంటలు, 3 గంటలు చూసే సినిమా వరకే పరిమితం గాకుండా, హ్మ్. హ్మ్. దాని ద్వారా మన యొక్క వ్యక్తిగత డేటా అనేది గూడా అగాంతుల చేతులకు పోతది. సో, హ్మ్. దానిది టెక్నాలజీ అనేది ఈరోజు ఉన్న పరిస్థితులలో టెక్నాలజీ మంచికి వాడొచ్చు, చెడుకు వాడొచ్చు. హ్మ్. ఒక పెన్నును మనం రాయడానికి వాడొచ్చు. అదే పెన్నుతోటి ఇంకొకరిని భౌతికంగా దాడి చేయడానికి గూడా వాడొచ్చు. హ్మ్. సో, దాన్ని ఏ విధంగా వాడాలి అనేది మన చేతిలో ఉంటది. హ్మ్. కాబట్టి దయచేసి అందరూ గూడా ఏందంటే, ఇప్పుడు నాగరికత పెరిగింది. అదేవిధంగా టెక్నాలజీ పెరిగింది. పెరిగిన టెక్నాలజీని మంచికి వాడాలే, వారి ఎదుగుదలకు వాడాలే గానీ, ఇలాంటి పైరసీలకు వాడితే హ్మ్. ఇబ్బందికరంగా ఉంటది. ఇంతకాలం శిక్ష పడిద్దన్న. కానీ ఇదంతా హైప్ అన్నమాట. అవును. ఎన్‌కౌంటర్ చేయాలి ఇదంతా అవస్థ అంటే అబద్ధాలే. షో అంటే ఇప్పుడు హైప్ చేసుకోవటానికి ఇప్పుడు 'ఐబొమ్మ రవి' హ్మ్. అంటే బాగా హైప్ అవును. అవును. అవుతుంది. ప్రతి అవును. ఒక్కళ్ళు రీల్ చేస్తున్నారు. అరే దేవుడురా స్వామి అని అంటున్నారు. ఇదంతా హ్మ్. పక్కన పెడితే ఇప్పుడు 'ఐబొమ్మ రవి' హ్మ్. ఈ కంట్రీ సిటిజన్ కాదు అని అవును. చెప్పేసి కూడా అంటే మా ప్రకారంగా అవును. వింటున్నాం జస్ట్. అవును. అవును. సో, మీకు సెక్షన్స్ తెలుసు కాబట్టి 'ఐబొమ్మ రవి' ఈ సిటిజన్ ఇక్కడి నుంచే వెళ్ళాడు. అవును. బట్ ఇక్కడి నుంచి తప్పు చేస్తున్నాడు కాబట్టి అక్కడ సిటిజన్‌షిప్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసని అంటున్నారు. బట్ ఈ శిక్ష ఇప్పుడు ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి 'ఐబొమ్మ రవికి'? ఆ యాక్చువల్‌గా, కంట్రీ వాళ్ళు ఆహ్, యాక్చువల్‌గా ఏందంటే 'ఐబొమ్మ రవి' కెరిబియన్ దీవులలో వారు అక్కడ సిటిజన్‌షిప్ తీసుకున్నారు. హ్మ్. అక్కడే పౌరసత్వం తీసుకొని ఇక్కడ మన హ్మ్. భారతదేశ పౌరసత్వాన్ని సరెండర్ చేసి క్యాన్సిల్ చేసుకొని అక్కడ తీసుకున్నారు. వారక్కడ పౌరులు. అయినప్పటికి గూడా హ్మ్. ఇప్పుడు మనకు ఉన్న చట్ట ప్రకారంగా భారతదేశంలో పౌరుడు కానప్పటికీ హ్మ్. భారతదేశంలో ఆయన ఎక్కడ నేరం చేసినా, ఇక్కడ ఎఫెక్టు అనేది ఉన్నది గాబట్టి, అంటే మనకు క్లియర్‌గా ఉంది. చట్టాలలో క్లియర్‌గా ఉన్నది. హ్మ్. మన దేశస్థుడు కానప్పటికి గూడా, ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది గాబట్టి, ఇక్కడ నష్టపోతున్నారు గాబట్టి, హ్మ్. ఖచ్చితంగా ఈ మన చట్టాలనేది వారికి గూడా వర్తిస్తాయి. సో, దాంట్లో ఖచ్చితంగా ఎలాంటి అనుమానం లేదు. హ్మ్. ఇగ హ్మ్. కొంతమంది కావాలని అక్కడే హ్మ్. సిటిజను ఇక్కడ ఎట్లా శిక్షిస్తారంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇప్పుడు ఆ పాకిస్తాన్‌లా ఇంకా ఎన్నో ఎన్నో టెర్రరిస్టులుండి ఈడెన్నో అరాచకాలు హ్మ్. చేస్తా ఉన్నారు. హ్మ్. మనం వారిని నేరస్తులుగా, టెర్రరిస్టులుగా మనం చేస్తలేమా? వాళ్ళకు అది హ్మ్. చేస్తున్నాం గదా! హ్మ్. సో, అది అది గాదు గానీ వాస్తవానికేందంటే ఇక్కడ ఎవరైనా ఎఫెక్ట్ అయితే హ్మ్. వారి చర్యల వలన హ్మ్. వారి మీద మనం జా ఏది చట్టపరంగా హ్మ్. పోలీసు వారు హ్మ్. ముందుకు పోవచ్చు. సో, ఇప్పుడు 'ఐబొమ్మ రవి' హ్మ్. పోలీసులకి సహకరించట్లేదు అని చెప్పేసని అంటున్నారు. సో, దీని పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇప్పుడు నిజానికి గూడా ఇది ఒక వ్యవస్థ అనేది రవి ఏర్పాటు చేసుకుండనేది మనకు స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. కనపడతా ఉంది మీడియాలో అందులో. హ్మ్. దాదాపు 110 మిర్రర్ సైట్స్ ఏర్పాటు చేయడం అంటే అవును. అది నాట్ ఏ జోక్. హ్మ్. అంటే నాట్ ఓన్లీ కరేబియన్ దీవులు ఆయన యూకే అని ఇది అమెరికా అని హ్మ్. అక్కడిక్కడ గూడా ఫ్రాన్స్‌లో గూడా ఆడాడబెట్టి చేస్తున్నాడు హ్మ్. అనేది మనం చూస్తా ఉన్నాం. సో, దీని వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు మనకు కనపడతా ఉంది. ఈ హ్మ్. వ్యవస్థను ఇన్వెస్టిగేషన్ చేయాలంటే, పోలీసు వారు గూడా కొంత బా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటది. హ్మ్. సో, దాని ప్రకారంగా చేయాల్సిన అంటే ఇప్పుడు రవి సహకరించట్లేదు. హ్మ్. దానికి చర్యలు ఎలాంటివి అదే తీసుకోబోతున్నారు? చెప్పబోతున్నాను. ఇప్పుడు దానికోసమే లోతైన ఇన్వెస్టిగేషన్ చేయాలి గాబట్టి, కోర్ట్ వారిని ఏది మనం 5 డేస్ కస్టడీ, పోలీస్ కస్టడీ వారు అడిగినారు. హ్మ్. హ్మ్. కోర్టు గూడా వారికి ఆమోదించింది. దాంట్లో 2 రోజులు, 3 రోజులు అయినట్టున్నది. సో, ఇప్పటికి గూడా ఇవన్నీ లేటెస్ట్ అప్డేషన్స్ గూడా వస్తున్నాయి అనంటే, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్‌లో తెలుసుకుంటుంది. సరే ఇప్పుడు మనకు వచ్చే కథనాలు గావచ్చు, ఇప్పుడు ఆయన మనకు చెప్పలేదు, పోలీసు వాళ్ళు చెప్పింది గాదు. బయట కథనాలు మీడియాలో గావచ్చు, వేరే వేరే వ్యక్తులు గావచ్చు, సహకరిస్తలేడని కొంతమంది జెప్తున్నారు.
పూర్తిగా అంత ఇన్ డీటెయిల్గా అన్ని చెప్తున్నానని కూడా చెప్తున్నారు. ఉమ్, ఉమ్, దాన్ని మనం ఎవరం కూడా విశ్వసించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక లాయర్ తనంతట తను ముందుకొచ్చి రవి ఎస్, కేసు అవును. వాదించడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దీనికి అంటే ఈ కేసుకి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా అంటే కలుపుతారా? అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి సంబంధం లేదు. బట్ మీడియా వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అడగటము వాళ్ళకేమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ థ్రెట్ ఉందా? ఉంటుంది. ఆ, అలా ఏం లేదమ్మా. ఇప్పుడు ఎవరు నేరం చేస్తే వారికే చట్టాలనేది వారికి అగనిస్ట్‌గానే ఉంటాయి. ఎవరు నేరం చేస్తే వారికే శిక్షలుంటాయి. ఓకే. తండ్రి మీద గానీ, తల్లి మీద గానీ ఎలాంటి లేదు. పోలీసు వారికి నాకు తెలిసినంత వరకు వారు పూర్తిగా వాళ్ళ డేటా కూడా తీసి ఉంటారు. ఆయన అవును. ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఉమ్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉమ్, గానీ, అవి గానీ, ఇవి గానీ ఏమైనా ఉన్నాయా అని కూడా చూసి ఉంటారు. ఉమ్, అవన్నీ ఏం లేవు కాబట్టి మనం మీడియాలోనే చూస్తా ఉన్నాం. ఆయన కొన్ని సంవత్సరాలుగా ఎవరికీ సంబంధం లేకుండా కరేబియన్ దీవులలో ఉంటున్నారని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ఉమ్, సో, నాకు తెలిసి వాళ్ళ ఫాదరు ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదు. ఉమ్. అది స్పష్టంగా పోలీసు వారికి కూడా అర్థమవుతున్నది. ఇప్పుడు సిఐడి కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి యెస్, వింటున్నాము. ఎగ్జాక్ట్‌లీ. సో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సిఐడి? ఎలాంటి కేసులు నమోదు చేయబోతుంది రవి పైన? అదే ఇప్పుడు ఇది ఏమైందంటే సైబర్ క్రైమ్ నుంచి ఇది మనీ లాండరింగ్ అయింది. ఉమ్, నేను మా 2 డేస్ బ్యాక్ ఒక మీడియాకు కూడా చెప్పాను. ఉమ్, ఈడీ ఎంటర్ అవుతుంది. అదేవిధంగా సిఐడి కూడా ఎంటర్ అవుతుంది అని కూడా ఉమ్, నేను చెప్పిన. ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఇది పెద్ద ఉమ్, వ్యవహారం చిన్నది కాదు. చాలా పెద్ద వ్యవహారంగా ఉన్నది. వ్యవస్థ ఉన్నది. దీని వెనక ఎవరున్నారు? ఏంది? ఉమ్, కొంత మరి ఇప్పుడు అంత క్లారిటీగా అంత ఉన్నది అనంటే ఉమ్, మనము 'ఐబొమ్మ' మూవీస్‌లో కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఉమ్, బయట వాటికన్నా, వెబ్‌సైట్స్ కన్నా ఇది బాగా క్లారిటీగా వస్తున్నాయి అవి ఉమ్, అని కూడా. సో, సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నారో ఏమో అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తా ఉన్నారు. ఉమ్, సో, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తేలాలి. ముఖ్యంగా ఏందంటే సరే రవిని అరెస్ట్ చేసినంత వల్లనే మొత్తం ఆగిపోతదనేది లేదు. ఉమ్. దొంగతనం అనేది దొంగలను పట్టుకోవచ్చు. ఇయాల ఇంకా రవి టీం కావచ్చు. ఉండొచ్చు అన్న. ఉండొచ్చు. ఉమ్, ఇయాల రవి కావచ్చు, రేపు ఇంకో రమేష్ కావచ్చు, ఉమ్, ఇంకో ఎల్లుండి మహేష్ కావచ్చు. ఉమ్, కానీ పైరసీ అనే పెనుభూతాన్ని ఆపడం అనేది దాన్ని కేవలం ఏం చేయాలంటే ఈ సైబర్ వీటి మీద, ఉమ్, ఈ సైబర్ నేరాల మీద కావచ్చు, టెక్నాలజీ మీద కావచ్చు, ప్రజలకు కూడా అవగాహన అనేది తేవాలి. ఉమ్, ఉమ్, ఇది చేస్తే తప్పు, పొరపాటు అనేది ప్రజలకు అవగాహన కలి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మన భారతదేశంలో ఇంకా కూడా సైబర్ సెక్యూరిటీ మీద కావచ్చు, సైబర్ టెక్నాలజీ మీద కావచ్చు, సైబర్ నేరాల మీద కావచ్చు, ఉమ్, పూర్తిగా ఇంకా అవగాహన అనేది స్పష్టంగా రావట్లేదు. ఉమ్, సో, అందుకని ఎట్లయితే వేరే చట్టాల మీద అవగాహన ఉంటుందో, ఈ సైబర్ మీద కావచ్చు, టెక్నాలజీ మీద కావచ్చు, ఇది చేస్తే ఇది అవుతదనేది చెప్పాలి. ఉమ్. ప్రభుత్వాలు ఇప్పుడు గానీ, ఆ, స్వచ్ఛంద సంస్థలు ఉమ్, గానీ ఉమ్. ముందుకు రావాలి. ఇప్పుడు రవికి అంటే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? బెయిల్ దక్కే ఛాన్స్ ఉందా అసలు రవికి? అదే ఇప్పుడు బెయిల్ అనేది ఒక కేసు కాదు. ఉమ్, నాకు తెలిసి ఇప్పటికి 4 అని చెప్పారు. 3, 4 అయినాయి. ఉమ్, సో, వాటిలో కూడా పీటీ వారెంట్ ఏస్తారు. పీటీ వారెంట్ ఏస్తే మళ్ళీ వాటిలో కూడా అరెస్టు అంటే ఇన్వెస్టిగేషన్‌కి టైం ఏవి తీసుకుంటారు. బాగా సెక్షన్స్ ఇవి సెక్షన్ అంటే తెలీదు కదా! ఈ సెక్షన్స్ బాగా ఎఫెక్ట్ అయితే దీనికి ఇది పెడితే హ్మ్. గనక బెయిల్ రాదు అన్నవి ఏ సెక్షన్స్ అంటే ఉంటాయి? ఇప్పుడు పెట్టిన సెక్షన్‌ల ప్రకారం అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంటది. అవకాశం ఉంది. ఉంటది. కానీ ఇప్పుడు మనం మళ్ళీ అడిషనల్‌గా కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తా ఉన్నారు. హ్మ్. సో, ఆ సెక్షన్‌లో ఏం పెడుతున్నారనేది మనం వాళ్ళు పోలీసు వాళ్ళు ఏసిన తర్వాత, మనం కోర్టులో ఏసిన తర్వాత మనకు తెలుస్తది. హ్మ్. సో, ఇది ఒకటి. రెండొకటిది వేరే వేరే కేసులలో కూడా పీటీ వారెంట్స్ ఏస్తున్నారు. హ్మ్. పీటీ వారెంట్ అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యి హ్మ్. ఇగ అంటే అన్నోన్ పర్సన్‌కుగా చూయించారు ఎఫ్ఐఆర్‌లలో. హ్మ్. సో, ఇతనే ఆ నేరస్తుడు అన్నప్పుడు ఇతను మళ్ళీ ఆ నేరంలో కూడా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సుంటది. హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మరి ఛార్జ్‌షీట్ ఏసినప్పుడు ఏమేం చేసినది డీప్‌గా పోయి తీసుకోవాల్సుంటది. హ్మ్. ముఖ్యంగా ప్రధానంగా ఏందంటే ఇక్కడ వ్యవస్థ నేరం చేసిండనేది మనం క్లియర్ కట్‌గా ఆ! అందరం కూడా అంటున్నాం. అందరికి తెలుసు. దాన్ని ఎవరం కూడా ప్రోత్సహిస్తలేము. హ్మ్. కానీ ఆ నేరం జరగడానికి ప్రేరేపణ ఎక్కడ జరుగుతా ఉన్నది అనేది ఆ మూలంలోకి హ్మ్. పోవాలనేది హ్మ్. ఆలోచన చేయాలి సినీ రంగం కూడా. హ్మ్.